Vikramarka to discuss issues pending with the central government. Chief Minister Revant Reddy is set to attend, and but Vikramarka has invited Union Ministers Kishan Reddy and Bandi Sanjay to participate. Nara Lokesh mentioned the health of Minister Rama Naidu. Nimmala, who holds a key portfolio, is currently suffering from a minor illness. Lokesh requested Deputy Speaker Raghuram Krishna Raju to issue a ruling for Ram Naidu to take rest. In response, the Deputy Speaker called Nimmala a workaholic and also suggested that he take rest. BJP MLA Vishnu Kumar Raju supported his statement. స్పీకర్ సార్ కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోవాలని మీరు చెప్పాలి. ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి, మీరు సరే పడుకోవట్లే అని చెప్తానన్నా వినట్లేదు. మీరన్నా చెప్తే వింటారు, మీరన్నా రూలింగ్ ఇస్తే కానీ వింటారు అధ్యక్ష. ఎందుకంటే పాప చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వెరీ సీరియస్ సబ్జెక్ట్, ఈజ్ నాట్ కీపింగ్ వెల్. అయినా కూడా ప్రశ్న సమాధానం చెప్పడానికి వచ్చారు. చెప్పండి చెప్పండి సార్ ఒప్పుకుంటారు. అదేంటి సార్ వద్దంటారు? అత్యంత క్లిష్టమైన శాఖ మన గౌరవనీయులైన నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నారు అధ్యక్ష. మంచినీరు డాక్టర్ రామానాయుడు గారు మా ఊరే కాబట్టి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. మా జిల్లా అధ్యక్ష, నేను పుట్టిన ఊరు పక్కనే వారి ఊరు, విశాఖ జిల్లా కాదు, నర్సాపూర్ దగ్గర మీ ఇది. కానీ ఆయనకి ఎన్నో సేవలు చేస్తున్నారు. అంటే మనకి విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావడం అనేది సబబు కాదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరూ. The Andhra Pradesh government has decided to introduce a single law for teacher transfers for the first time. Minister Nara Lokesh announced in the assembly that a decision on this will be taken in the upcoming cabinet meeting. He highlighted the recurring confusion during the transfer process, concerns over the seniority list, and criticisms regarding a lack of transparency. Due to these issues, the government has been facing challenges. Lokesh stated that implementing a law will provide a clear and structured solution. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి టీచర్ సీనియారిటీ లిస్ట్ మేము ఫిక్స్ చేయబోతున్నాం అధ్యక్ష. జనరల్ గా సీనియారిటీ లిస్ట్ ఎంత గందరగోళం అవుతాయో అందరూ తెలుసు అధ్యక్ష. ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీ డిక్లేరింగ్
ఉపాధ్యాయులు డైరెక్ట్గా వాళ్ళ సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు. సీనియారిటీ లిస్ట్లో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా డిఓ గారి దగ్గరికి వెళ్ళి అది కరెక్ట్ చేయించుకోవచ్చు. ఇది ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ నుంచి క్యాబినెట్, ఈ రోజు క్యాబినెట్ కాదు, వచ్చే క్యాబినెట్కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా పాయింట్ సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అసలు సీనియారిటీలు ఎక్కడ ఉన్నారు, రాబోయే సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళొచ్చు మాకు చాలా క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే అధ్యక్ష, ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు. లేనిపోని యాప్లు, లేనిపోని ప్రెషరు, లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారని బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే ఈ టీచర్ సీనియారిటీ లిస్ట్ కానీ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కానీ ఇవన్నీ తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి టీచర్ సీనియారిటీ లిస్ట్ మేము ఫిక్స్ చేయబోతున్నాం అధ్యక్ష. జనరల్గా సీనియారిటీ లిస్ట్ ఎంత గందరగోళం అవుతాయో అందరు తెలుసు అధ్యక్ష. ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీ డిక్లేరింగ్, ఉపాధ్యాయులు డైరెక్ట్గా వాళ్ళ సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు. సీనియారిటీ లిస్ట్లో తప్పులు ఏమైనా ఉంటే A fire broke out this afternoon on VMRDA Kailasgiri Tourism Hill near the ropeway in Andhra Pradesh, prompting VMRDA officials to call fire tenders to the scene. For fighting operations are ongoing and no casualties or injuries have been reported.
Police officers in Telangana have been purged with 21 IPS officers transferred. The reshuffle includes the transfer of 1 additional DG, 2 IGPs and 2 DIGs. Additionally, 2 non-cadre SPs have been reassigned. Gawaz Alam has been appointed as the new police commissioner of Karimnagar. Janasena leader Konidala Nagbabu will soon file his nomination for the MLA Kota MLC elections, with 10 Janasena MLAs supporting his candidacy. These MLA include Nadendla Manohar, Panchakarla Ramesh Babu, Patsamantla Dharmaraju, Lokam Madhavi, Arani Srinivasulu, Mandali Buddha Prasad, Vijay Kumar, Battula Ramkrishna, Pantam Nanaji and Arava Sridhar Nagababu's potential induction into the cabinet after being elected as an MLA is also being discussed. The last date for filing nominations is March 10, with the nominations being accepted from 11 a.m. to 3 p.m. on all days except government holidays. The scrutiny of nominations will be held on March 11 at 11 a.m. and candidates can withdraw their nominations by 3 p.m. on March 13. Municipal Minister Narayana stated in the AP Legislative Assembly that a vigilance and CID investigation is underway into TDR bond irregularities in Visakhapatnam. He assured that action would be taken against those responsible once the final report is received. During the question and the A session, several MLAs raised concerns about the issue. Narayana alleged that significant irregularities occurred under the Jagan government, not only in Visakhapatnam but also in Tanuku and Tirupati. He explained that land was taken from rural areas and bonds were issued at the value of houses in the city. He assured the MLAs that complete clarity on the irregularities would be provided within 3 months. అదేవిధంగా రాష్ట్రం మొత్తం తీసుకుంటే అంటే సభ్యులు అన్ని మున్సిపాలిటీస్లో అడిగారు కాబట్టి రాష్ట్రం మొత్తం తీసుకుంటే 965 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 482 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, 265 గిఫ్ట్ ఇవ్వని లెటర్ రాస్తున్నాం, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 218 నోటిఫై చేశారు, అంటే 1 వీక్ టైం ఇచ్చి నోటిఫై చేసి ఇష్యూ చేయబడుతున్నారు అధ్యక్ష. తర్వాత 2014-19 అధ్యక్ష నెలకి 58 టీడీఆర్ బాండ్స్ మనం ఇచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం 47 ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి 27 ఇస్తున్నాం, అంటే తగ్గినాయి. కారణం ఏంటంటే మొదటి 5 నెలలు ఆల్మోస్ట్ అన్ని ఆపున్నాం అధ్యక్ష. తణుకులో తిరుపతిలో జరిగిన ఈ స్కామ్స్ వల్ల వాటిని ఆపమన్నాం, అందువల్ల ఆపాము. తర్వాత మళ్ళీ ఏంటంటే రియల్ వాల్యూకి, అంటే ఒరిజినల్గా ఎక్కడైతే ల్యాండ్ ఇచ్చారో ఆ వాల్యూకి ఇష్టపడి ముందుకు వస్తే ఇస్తామని చెప్పాము అధ్యక్ష. వాళ్ళే వచ్చారు ముందుకి, డిలే అవుద్ది సార్ మాకు వాల్యూకి, దాని మీద ఆర్డర్స్ ఇచ్చాము. చాలా మంది యాక్చువల్గా ఒరిజినల్ వాల్యూ అంటే రియల్ వాల్యూకి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు విశాఖపట్నంలో
సిరిపురం క్రైస్తవ భూముల డెవలప్మెంట్ కానీ వీటన్నిటి మీద కూడా ఈ యొక్క కమిటీ రిపోర్ట్ రాగానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా ఈ అసైన్మెంట్ భూములు ఎవరికైతే ఇచ్చామో అసైన్మెంట్ ల్యాండ్స్ వాళ్ళకు కూడా పట్టా ల్యాండ్స్తో ఈక్వల్గా టీడీఆర్ బాండ్ ఇవ్వాలని జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందువల్ల అసైన్ ల్యాండ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా త్వరలో క్లియర్ చేస్తామని తెలియజేస్తూ ఇది వీలైనంత తొందరలో ఈ రిపోర్ట్ తీసుకొచ్చి దీని మీద డెసిషన్స్ తీసుకొని ముందు పోవడం జరుగుతుంది అధ్యక్ష. జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం తీసుకుంటే అంటే సభ్యులు అన్ని మున్సిపాలిటీస్లో అడిగారు కాబట్టి రాష్ట్రం మొత్తం తీసుకుంటే 965 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 482 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, 265 గిఫ్ట్ ఇవ్వని లెటర్ రాస్తున్నాం, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 218 నోటిఫై చేశారు, అంటే 1 వీక్ టైం ఇచ్చి నోటిఫై చేసి ఇష్యూ చేయబడుతున్నారు అధ్యక్ష. తర్వాత 2014-19 అధ్యక్ష నెలకి 58 టీడీఆర్ బాండ్స్ మనం ఇచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం 47 ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి 27 ఇస్తున్నాం, అంటే తగ్గినాయి. కారణం ఏంటంటే మొదటి 5 నెలలు ఆల్మోస్ట్ అన్ని ఆపినాం అధ్యక్ష. తణుకులో తిరుపతిలో జరిగిన ఈ స్కామ్స్ వల్ల వాటిని ఆపమన్నాం, అందువల్ల ఆపాము. తర్వాత మళ్ళీ ఏంటంటే రియల్ వాల్యూకి అంటే ఒరిజినల్గా ఎక్కడైతే ల్యాండ్ ఇచ్చారో ఆ వాల్యూకి ఇష్టపడి ముందుకు వస్తే ఇస్తామని చెప్పాము అధ్యక్ష. వాళ్ళే వచ్చారు ముందుకి, డిలే అవుద్ది సార్ మాకు వాల్యూకి, దాని మీద ఆర్డర్స్ ఇచ్చాము. చాలా మంది యాక్చువల్గా ఒరిజినల్ వాల్యూ అంటే రియల్ వాల్యూకి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు విశాఖపట్నంలో సిరిపురం క్రైస్తవ భూముల డెవలప్మెంట్ కానీ వీటన్నిటి మీద కూడా ఈ యొక్క కమిటీ రిపోర్ట్ రాగానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా Janasena spokesperson Raipati Aruna stated that she found it odd for Jagan to criticize Pawan Kalyan, considering he has only won a handful of seats while Pawan has secured more than a dozen. Raipati Aruna made these comments during an intimate meeting of the Janasena party in Bapatla. She claimed that despite Jagan's tenure as Chief Minister, Pawan Kalyan's party would win 175 out of 175 seats. Aruna further criticized Jagan for not even achieving opposition status and asserted that he has no right to criticize Pawan Kalyan, who has helped elevate the opposition standing. 25 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిని, 175 నాకే వస్తాయి, ఇంకా అసలు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ లో ఉండదు అనుకుని ఒక పగటగల్లనుకున్నటువంటి వ్యక్తిని కళ్ళలో నుంచి ఇంక లెగు తెల్లారిందని చెప్పేసి లేపి మరి తీసుకొచ్చి వాళ్ళ ప్రతిపక్షం కూడా లేకుండా ప్రతిపక్షం కోసం అడుక్కునే స్థాయికి దించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన పేరు గురించి ప్రస్తావిస్తే ఆయనకు వెన్నులో ఒడుకు పుట్టడం, అట్లాంటి నోరు కుదరని మాటలు రావడం సర్వసాధారణము. అరడజనికి ఎక్కువ డజన్కు తక్కువగా ఉన్నటువంటి సీట్లతోటి ఉండాలా వెళ్ళాలా అని ఊగిసలాడుతున్నటువంటి వ్యక్తికి అట్లాంటి క్వశ్చన్లు వేయకూడదు. మీరైన మీడియా మిత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారి ముందు ప్రస్తావించండి. ఎందుకంటే ఆయనకు ఒక రకమైనటువంటి ఫోబియా వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారి పేరు వింటే ఉనికిపోవడం. అందులో భాగంగా ఇట్లాంటి ప్రకటనలు చేస్తూ ఉంటాడు ఆయన అప్పుడప్పుడు. 25 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిని, 175 నాకే వస్తాయి, ఇంకా అసలు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ లో ఉండదు అనుకుని ఒక పగటగల్లనుకున్నటువంటి వ్యక్తిని కళ్ళలో నుంచి ఇంక లెగు తెల్లారిందని చెప్పేసి లేపి మరి తీసుకొచ్చి వాళ్ళ ప్రతిపక్షం కూడా లేకుండా ప్రతిపక్షం కోసం అడుక్కునే స్థాయికి దించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన పేరు గురించి ప్రస్తావిస్తే ఆయనకు వెన్నులో ఒడుకు పుట్టడం, అట్లాంటి నోరు కుదరని మాటలు రావడం సర్వసాధారణము. అరడజనికి ఎక్కువ డజన్కు తక్కువగా ఉన్నటువంటి సీట్లతోటి ఉండాలా వెళ్ళాలా అని ఊగిసలాడుతున్నటువంటి వ్యక్తికి అట్లాంటి క్వశ్చన్లు వేయకూడదు. మీరైన మీడియా మిత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారి ముందు ప్రస్తావించండి. ఎందుకంటే ఆయనకు ఒక Minister Nara Lokesh stated that Kurnool district is lagging in gross enrollment ratio and literacy. To address this, he announced that more teachers would be appointed in the district through the upcoming DSC. Lokesh further mentioned that a control room would be established to track students from KG to PG, with the necessary IT infrastructure being developed for this purpose. Emphasizing the government's commitment to education, he asserted that their goal is to ensure that not a single person drops out. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ లిటరసీ రేట్ కానీ డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది, అది వాస్తవం, అంటే ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను నేను. అపార్ ఐడియాని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు
స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్ కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. మేము మాట్లాడుకుంది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం, ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారో లిబరల్ గా చెప్పాం. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు, వాస్తవం అందరు తెలిసిన విషయం. అని మేము ఆలోచించిన రెండు విషయాలు, ఒకటి ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి. ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష, ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దానికి విధి విధానాలు ఏంటి అంటే వచ్చేదే ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించచ్చా, ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎటుకు ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ, లిటరసీ రేట్ కానీ, డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది, అది వాస్తవం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను నేను. అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్ కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. మేము మాట్లాడుకుంది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం, ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారో లిబరల్ గా చెప్పాం. మీరు అన్నట్టు Popular singer Kalpana has clarified that people should not believe the false propaganda being spread against her. She emphasized that she is alive today because of her husband Prasad Prabhakar and that with his support she is pursuing her PG and LLB studies. Kalpana also mentioned that the pressure of balancing her singing career and studies has caused her sleeplessness in recent days, and as a result she is following her doctor's advice and taking sleeping tablets. నమస్కారం, నేను మీ కల్పన రాఘవేందర్ని. న్యూస్లో మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years old. ఈ ఏజ్ లో నేను పిహెచ్డి చేస్తున్నాను, ఎల్ఎల్బి చదువుకుంటున్నాను, అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్, ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్లిపోయాను. నమస్కారం, నేను మీ కల్పన రాఘవేందర్ని. న్యూస్ లో మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. Minister for Medical and Health Satyakumar stated that significant reforms are being introduced in the medical and health sector. While responding to questions from Legislative Council members, he emphasized that precautions are being taken to prevent cervical cancer and urged people not to believe misinformation about the HPV vaccination. Satyakumar further clarified that the government has no plans to administer such vaccinations to girls. Additionally, he mentioned that 11 types of vaccines are being provided under the Universal Immunization Program as per the Government of India's guidelines. ఇది 9 నుంచి 15 సంవత్సరాల లోపల బాలికలకు ఇచ్చే వ్యాక్సిన్. ఎందుకంటే తర్వాత ఆ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా కాపాడడం కోసం. అయితే రాష్ట్రంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా మన రాష్ట్రంలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3.0 సర్వేలో భాగంగా హైపర్ టెన్షన్ కి, డయాబెటీస్ కి ఎంతమంది ఉన్నారు గుర్తించి ఐడెంటిఫికేషన్ చేసే స్క్రీనింగ్ చేస్తున్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా క్యాన్సర్ కూడా చేస్తున్నాం. ఓరల్ క్యాన్సర్ కి, బ్రెస్ట్ క్యాన్సర్ కి, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ కి చేస్తున్నాం అధ్యక్ష. 4
1,10,00,000 మందికి రాష్ట్రంలో అందరికీ చేస్తున్నాం అధ్యక్ష. ఇవి 18 సంవత్సరాలు నిండిన బాలికలకి, 18 సంవత్సరాలు నిండిన బాలికలకి బ్రెస్ట్ క్యాన్సర్, 30 సంవత్సరాలు నిండిన మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం అధ్యక్ష. అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ వరకు ఇప్పటికీ 1 కోటి. Pulvendula TDP in-charge B.Tech Ravi made strong remarks regarding the murder case of former Minister Y.S. Vivekananda Reddy, pointing out that witnesses have been dying one by one. He raises suspicions about these deaths, recalling that their own uncle was murdered and his death was falsely attributed to a heart attack. Ravi stated that 6 people had died in connection with the case and questioned the police for categorizing the death of Ranganna, a key witness, as suspicious. He demanded that Chief Minister Chandrababu Naidu take action and ensure the investigation is completed swiftly. Ravi also highlighted his own involvement as a witness in the case of Dastagiri, who was reportedly threatened in Kadapa Central Jail, and expressed concerns about Dastagiri's safety due to the ongoing developments. He urged for increased security and called for a thorough investigation into the deaths of the witness. నమస్కారం. తర్వాత ముఖ్యంగా వివేకానంద రెడ్డి కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న కేసు ఇది. ఆ కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి రంగన్న గారు తర్వాత నిన్న చనిపోవడం ఆయన చనిపోయిన విధానం కూడా ఏంటంటే, నిన్న ఆయనకు బ్రేక్ఫాస్ట్ గా బయట నుంచి ఒక దోశ తెప్పించి ఇచ్చింది వాళ్ళ భార్య. గన్మెన్ గా నవీన్ రెడ్డి అనే అతను ఉన్నాడు. ఆ దోశ తిన్న తర్వాత ఆమె అంగన్వాడీ ఆయా టీచర్ గా పనిచేస్తుంది కాబట్టి ఆమె ఆ జాబులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ప్రాబ్లం ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్కి తీసుకోండి అంటే దాదాపు మధ్యాహ్నం 12:30, 1 గంట ప్రాంతంలో వాళ్ళ భార్యను రమ్మని వాళ్ళ భార్య తర్వాత గన్మెన్ నవీన్ రెడ్డి కలిసి పులివెందుల హాస్పిటల్కి తీసుకుపోయినారు. అక్కడ నుంచి వాళ్ళు తర్వాత రిమ్స్ కు రెఫర్ చేస్తే అక్కడికి పోయిన తర్వాత సాయంత్రము ఆయన చనిపోవడం జరిగింది. ఈ రోజు ఇది ఎంత దారుణమైన విషయం అంటే, ఈ రోజు సాక్షి ఛానల్లో ఆయన పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టినారు, పోలీసులు దెబ్బలు తట్టుకోలేక తర్వాత రంగమ్మ భార్య సుశీల స్టేట్మెంట్ ఇచ్చినట్లు సాక్షిలో స్ట్రోలింగ్ అంతా వేస్తున్నారు. ఎందుకు మేము ఇంత ఆందోళన చెందుతున్నాము, మేము ఎందుకు ఇంత తపన పడుతున్నామంటే, ఒకసారి ఆల్రెడీ మేము మోసపోయాం. మీ కళ్ళబుల్లి మాటలు విని హార్ట్ అటాక్ అంటే మేము కూడా హార్ట్ అటాక్ అని మోసపోయి ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇంట్లో మనిషిని ఇంత దారుణంగా వీళ్ళు చంపుకునే పరిస్థితి ఉండదులే అని మేము కూడా మోసపోయినాం ఆ రోజు. లేదంటే ఆ రోజే సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసి మా కళ్ళకు మా ఎదురుగా సాక్ష్యాలన్నీ తుడిచినారు. పులివెందుల ప్రజలు చూస్తుండగానే మీరు అక్కడ ఉన్న సాక్ష్యాలంతా అవినాష్ రెడ్డి నాయకత్వంలో మొత్తం ట్యాంపరింగ్ జరిగింది. ఆ రోజు A BEd question paper was leaked in Guntur at Acharya Nagarjuna University. The incident occurred during the child development exam scheduled for 2 p.m. with the question paper leaked half an hour before the exam. The college management is alleged to have been involved in the leak. That's the wrap of the regional news. Keep watching CVR News English.